సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాళ్లకు రాసిన పారాని ఇంకా ఆరనేలేదు, తోరణాలు కూడా వాడిపోనేలేదు, బంధుమిత్రులు ఇంటికి చేరనేలేదు. కానీ వరుడి ఊపిరి మాత్రం ఆగిపోయింది. గుండెలో పెట్టుకొని చూస్తానని భార్యకు మాటిచ్చిన భర్త గుండె కొట్టుకోవడం మానేసింది. 3 ముళ్ళు వేసిన 5 రోజులకే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. అత్తారింటికి వెళ్ళి అసువులు బాశాడు. వివాహ బంధంతో ఒక్కటై ఒకరికి ఒకరు తోడు నీడిగా జీవితాంతం కలిసి బతకాలనుకున్న ఆలు మొగల కలలు 5 రోజులకే చెదిరిపోయాయి. ఎంతో ఆనందంగా అత్తారింటికి వెళ్ళిన వరుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కర్ణాటకలోని వెగసంద్రాకు చెందిన 28 ఏళ్ల కార్తీక్కు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవానీ అనే యువతితో 5 రోజుల కిందటే వివాహం జరిగింది. బాజా భజంత్రీలు, పట్టు వస్త్రాలు, వేద మంత్రోచ్చారణల మధ్య జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు, మాంగళ్యధారణ వంటి తంతుతో వివాహం అత్యంత వైభవంగా జరిపించారు. ఇద్దరిది చూడచక్కని జంట అని అంతా దీవించారు. కానీ 5 రోజులకే ఆ దంపతులను దురదృష్టం వెంటాడింది. శుక్రవారం కార్తీక్ అత్తవారింటికి వచ్చాడు. కొత్త అల్లుడికి అత్తింటి వారు సకల మర్యాదలు చేశారు. ఏ లోటు రాకుండా చూసుకున్నారు. ఎంతో సందడిగా మారింది అక్కడ వాతావరణం. ఇంతలోనే కార్తీక్ ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో భార్యను తీసుకొని ప్రైవేట్ క్లినిక్కు వెళ్ళాడు. ఏం జరిగిందో ఏమో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మరణించడంతో భార్య గుండె లవిసేలా రోధిస్తోంది. ఐదు రోజులకే కట్టుకున్న వరడు చనిపోవడం 2 కుటుంబాలకు గుండె కోతను మిగిల్చింది. కార్తీక్ మృతి కారణం ఏంటన్నది మిస్టరీగా మారింది. గుండెపోటుతో చనిపోయాడని కొంతమంది చెబుతున్నారు. బంధువులు వైద్య నిర్లక్ష్యానికి కారణంగానే చనిపోయాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. గ్యాస్ట్రిక్తో ఇబ్బంది పడి హాస్పిటల్కు వస్తే సరైన వైద్యం అందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.